నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొండ్లపూడి, దేవరపాలెం గ్రామాలలో 55 లక్షల రూపాయలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, గుండ్లపాలెం PACS సొసైటీ చైర్మన్ పముజుల ప్రదీప్, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుతరెడ్డిలతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మండలంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 19,70,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొండ్లపూడి గ్రామ అభివృద్ధికి 3,30,00,000 నిధులు, దేవరపాలెం గ్రామ అభివృద్ధికి 2 కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కొండ్లపూడి, దేవరపాలెం 2 గ్రామాల్లో కూడా 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, వివిధ రకాల అభివృద్ధి పనులకు ఈరోజు స్థానికంగా ఉన్న నాయకులు, ప్రజల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఎక్కడ అభివృద్ధి ఏ రోజైతే శంకుస్థాపన చేస్తామో ఆ రోజే ఎప్పుడు ప్రారంభోత్సవం చేస్తాం కూడా చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే నెల్లూరు రూరల్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా వివిధ రకాల అభివృద్ధి పనులకు గత కొన్ని రోజులుగా ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా అభివృద్ధి పనులు జరుగుతుంది. ఈరోజు ఏదైతే మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నామో కొండ్లపూడి కానీ, దేవరపాలెం మునుపెన్నడూ లేని విధంగా అవి సీసీ రోడ్లైనా, డ్రైన్లైనా, శ్మశాన వాటికి సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ పనులకు సంబంధించి కానీ ఈ 2 గ్రామాల్లో కూడా కలిపి దాదాపు 6,50,00,000 రూపాయలతో మనం ఇప్పటిదాకా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ 2 గ్రామాల్లో కూడా ఈ 23 నెలల కాలంలో 6,50,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా ఉన్నా కూడా స్థానిక గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు సలహాలు, సూచన మేరకు తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని తెలియజేస్తూ, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెడుతుందో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేదానికి కానీ, అభివృద్ధి పనులు చేసేదానికి కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారి కార్యాలయం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుందని, ఇంకా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులకు కానీ మీరు ఏదైనా ఉంటే చెప్తే దాన్ని బట్టి కూడా నడుచుకునే వాళ్ళని కూడా మీ ద్వారా ప్రజలకందరికీ తెలియజేస్తూ, మా లక్ష్యం ఒకటే, మా అజెండా ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పరంలో ఆంధ్రప్రదేశ్లోనే అగ్రమంగా నిలవాలన్నదే తపన. దానిలో భాగంగానే అన్ని రకాలుగా అన్ని పనులు ఎక్కడా రాజకీయాలకు తారతమ్యాలు లేకుండా, రాజకీయాలు చూడకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా పనిచేస్తాం. రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి పనులు, ఇప్పటికే ములుమూడి కలుతుకు సంబంధించి ఎన్నో సంవత్సరాలకు ఉన్న సమస్యను కూడా రాబో 15 నుంచి నెల రోజుల లోపల దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం. కొట్టేపాలెం కలుసు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా 2 నెలల్లో 3 నెలల్లో అవి కూడా పూర్తవుతాయి. ఇంకా కూడా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటి మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చొరవ తీసుకుని శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి పనులు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతాయని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.